ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్ మరి గోల్డ్ విషయానికి వస్తే రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ గోల్డ్ కొందాం అనుకుంటున్నాడు. అంటే ఈ టైంలో ప్రెసెంట్ సిల్వర్ ఫిజికల్గా కొనడం మంచిదా, బంగారం, లేదంటే ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, ఈటీఎఫ్ ద్వారా తీసుకోవడం మంచిది అంటారు? బేసికల్ గా మీకు అంటే పర్పస్ ఏంటి అంటున్నాను. మ్యారేజ్ ఉంది, ఒకేషన్. మ్యారేజ్ అంటే తప్పదు కాబట్టి ఇక ఈటీఎఫ్స్ ఎలా యూజ్ అవుతాయి మీకు? ఏదైనా ఇంట్లో అకేషన్ ఉందంటే ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడం బెటర్. బట్ అది ఇన్వెస్ట్మెంట్ అనుకో, మాకు 90% పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్. ఈ సంవత్సరం గోల్డ్ ఇప్పటి వరకు 90% పెరిగింది, అండ్ సిల్వర్ అయితే 250% పెరిగింది లాస్ట్ 1 year లో. అందుకని ఎవరైనా ఈ టైంలో కొనడానికి రెడీ అవుతున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఆల్రెడీ బాగా లేట్గా వస్తున్నారు మార్కెట్లోకి. ఇప్పుడు వచ్చిన తర్వాత రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే 90% పెరిగిన గోల్డ్ నెక్స్ట్ 1 year 90 పెరిగింది అనుకోలేము మనం. అలాంటి చరిత్ర ఎప్పుడు లేదు, ఎక్కడ లేదు కూడా. స్లో అవుతుంది, అది పెట్టుకోవాలి. ఒకవేళ రివర్స్ అయినా సరే ఒక 10 to 15% పడ్డా మీకు ఓకే అనుకుంటే పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అందుకని నన్ను అడిగితే ఖచ్చితంగా కొనాలని మీరు అనుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ కోసం అయితేనేమో ఎస్ఐపిలో కొనమంటాను. లేదు ఆర్నమెంట్ లాగంటే తప్పదు కాబట్టి కొనుక్కోవటం ఇంకంతే. ఈటీఎఫ్ ద్వారా కనుక కొంటే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి కదా సార్, అంటే ఆ యాప్స్ ఏ యాప్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎక్కడ చూడాలి? యాప్స్ అని కాదు, బేసికల్ గా ఇండియాలో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి, ఏఎంసీస్ అంటాం వాటిని. అంటే పబ్లిక్ ఒక అసెట్స్ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా రన్ చేస్తారు, గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా రన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకున్నా ఒకటే. మీరు కొంతమంది దగ్గర 100 రూపాయలు, కొంతమంది దగ్గర 50 రూపాయలు ఏదైనా కనపడుద్ది మీకు. రేట్తో సంబంధం కాదు, మీరు ఎంటర్ అయ్యే టైం దగ్గర నుంచి గోల్డ్ ఎంత మూవ్ అవుతాయి మీ కూడా ఎంత మూవ్ అవుతాయి. అందుకని మీరు ఎస్బీఐ ఈటీఎఫ్ ఉంటాయి, గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, అండ్ ఐసిఐసిఐ గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి, హెచ్డిఎఫ్సి ఉంటాయి, కోటాక్ ఉంటాయి, నిప్పాన్ ఉంటాయి, జిరోదా ఉంటాయి, అందరూ ఉంటాయి. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇండియాలో రఫ్గా మోర్ దెన్ 40 ఉన్నాయండి. వాళ్ళందరూ లాంచ్ చేశారు. గోల్డ్ ఈటీఎఫ్స్, సిల్వర్ ఈటీఎఫ్స్ దొరుకుతాయి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ దొరుకుతాయి. మీరు ఏ ఫార్మేట్లో తీసుకున్నా మీకు ఓకే అది. అందుకని మీ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ కనుక్కుంటే ఈటీఎఫ్స్ అని కొట్టండి, గోల్డ్ ఈటీఎఫ్స్ అని కొడితే బోల్డ్ అని వస్తాయి. ఏది తీసుకున్నా కూడా ఒకటే. అంటే రేట్తో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సపోజ్ వాళ్ళు 10 years బ్యాక్ స్టార్ట్ చేశారు అనుకోండి, అప్పుడు రేట్తో బీయింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది. కొత్తగా బీయింగ్ చేశారు అనుకోండి వేరే ఏఎంసీ వాళ్ళు, కొత్తగా వాళ్ళు 10-20 లాంచ్ చేస్తారు కాబట్టి తక్కువ ఉన్నట్టు కనపడద్ది. అంతే తప్ప 10 రూపాయలు కొంటే తొందరగా పెరిగిద్దని కాదు, 100 ఉంటే తొందరగా పెరగదని కాదు. మీరు ఎంటర్ అయ్యే టైంకి ఎంతనో సంబంధం లేదు మనకి. మీరు ఎంటర్ అయిన తర్వాత బయట ఫిజికల్ గోల్డ్ ఎంత మూవ్ అయితే అంతే మూవ్ అవుతుంది. ఇది కూడా అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ యాప్లో కొనుక్కోవచ్చు మీ ఇష్టం. మీరు ట్రేడింగ్ అకౌంట్ లో ఉందనుకోండి, మీకు సపోజ్ జిరోదా ట్రేడింగ్ అకౌంట్ ఉంది, జిరోదా నుంచి కొనుక్కోవచ్చు, జిరోదా యాప్ నుంచి కొనుక్కోవచ్చు మీరు. అలాగే ఎస్బీఐ సెక్యూరిటీస్ ఉందనుకోండి, అక్కడ నుంచే కొనుక్కోవచ్చు. లేదా క్యామ్, ఎంఎఫ్ యూటిలిటీస్, ఎంఎఫ్ సెంట్రల్ ఉంటాయి కదా, అందులోంచి గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. కాబట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు అందించే ప్రతి ప్రొడక్ట్ ని మీరు కొనుక్కోవచ్చు దాంట్లో నుంచి. సో ఇన్ కేస్ కొనేసి ఉన్నారనుకోండి సార్, మరి ఈ టైంలో ప్రెసెంట్ వాళ్ళు ఉంచుకోవాలా, దాన్ని తీసేయాలా? అంటే మీరు ఎప్పుడైనా ఒకటి పెరగడం స్టార్ట్ అయింది అనుకోండి, ఎంత దూరం వెళ్ళొచ్చు, అది దానికి లిమిటేషన్స్ ఏం లేవు. ఒక్కోసారి 12% దగ్గర పోవచ్చు. అంటే మనకు నమ్మబుద్ధి కాదు ఫ్యూచర్లో ఏం జరిగింది అనేది. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే 21 మూవింగ్ యావరేజ్, 50 మూవింగ్ యావరేజ్ ఇలాంటి అప్లై చేస్తారు. వాటి పైన ఉన్నంత కాలం జర్నీ కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉంటారు. స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటారు, ఒక 10% పెడితే మేము క్లోజ్ చేసుకుంటాం ఇట్లా అని. అది 10% డ్రాప్ అయ్యేంత వరకు ఉంచుకుంటూనే ఉంటారు అంతే. అది ఎన్ని రోజులు కావచ్చు. అందుకని గోల్డ్ పడిద్దా, సిల్వర్ పడిద్దా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే వరల్డ్ వైడ్ గా హ్యూజ్ డిమాండ్ వస్తుంది. ఈ సంవత్సరం డాలరే 11% డ్రాప్ అయింది. మరి డాలర్ ఎవరు అమ్ముతున్నట్టే కదా, ఆ డబ్బంతా ఏమవుతుందంటే గోల్డ్కి వస్తుంది. కాబట్టి గోల్డ్ డ్రాప్ అవుతుందని మనం చెప్పలేము. అవన్నీ మీరు తీసుకునే వాళ్ళైతే ఆల్రెడీ ప్రాఫిట్లో కనుక్కుంటే మార్కెట్తో పాటు రైడ్ అవుతా వెళ్ళండి. ఎక్కడో కాడ 5% 10% స్టాప్ లాస్ పెట్టుకోండి. బ్యాక్ వచ్చినప్పుడు ఆ స్టాప్ లాస్ దగ్గర అయితే బయటకు వెళ్ళిపోండి, అదొక పద్ధతి. లేదు మీరు లాంగ్ టర్మ్ లో ఉంచుకునే వాళ్ళు అనుకోండి, అది పెరిగినా పడ్డా మనకు సంబంధం లేదు, ఎవరి మంత్ కొనుక్కుంటా ఉండండి, పక్కన పెట్టుకోండి. అది లాంగ్ టర్మ్ ఉంచుకునే వాళ్ళు. ప్రెసెంట్ ఉన్న టైంలో సార్ ఫిజికల్ గోల్డ్ వర్సెస్ డిజిటల్ గోల్డ్ అని అంటే, డిజిటల్ గోల్డ్ వెళ్ళమాకండి. ఎందుకంటే ఆర్బీఐ అది సెబీ పర్మిషన్ లేదు వాటికి. సెబీ రీసెంట్ గా అది ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది ఆల్రెడీ. కాబట్టి డిజిటల్ గోల్డ్ ని బ్యాన్ కింద లెక్క ఇండియాలో. మీకు అంటే పెయిన్ వద్దు, టూ మచ్ గెయిన్ వద్దు అనుకున్నప్పుడు సింగిల్ అసెట్ ని వదిలేసేయండి. ఎందుకంటే గోల్డ్ రేపు పట్టణం స్టార్ట్ అయింది అనుకోండి, బ్యాడ్ న్యూస్ ఏదైనా వచ్చేసి టూ మచ్ పెరిగింది, 90% పెరిగినప్పుడు ఎంతకంత ప్రాడక్ట్ బుకింగ్ జరిగింది కదా, పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ లాస్ట్ 2 years మీరు చూస్తూనే ఉన్నారు, బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది.
ఈ గొడవంతా లేకుండా సింగిల్ అసెట్ కాకుండా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లో పెట్టారనుకోండి, కన్జర్వేటివ్గా ఉండొచ్చు. Yes. అప్పుడు వాళ్ళు ఏంటంటే గోల్డ్ లో పెడతారు, సిల్వర్ లో పెడతారు, ఈటీఎఫ్స్ లో పెడతారు, మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిలో పెట్టుకుంటూ పోతారు, అండ్ రియల్ ఎస్టేట్ లో పెడతారు, ఈక్విటీలో పెడతారు, అన్నింటిలో పెట్టుకుంటూ పోతారు. కాబట్టి మనకు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది అక్కడ. Yes. కాబట్టి మీకు సేఫ్టీ కావాలి, కన్జర్వేటివ్గా ఉంటాను అనుకుంటే మల్టీ అసెట్, లేదు నాకు పెయిన్ ఎక్కువ తీసుకుంటాను, గెయిన్ ఎక్కువ కావాలనుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ తో పోల్చుకుంటే నేను ఈక్విటీగా బొమ్మంటాను. ఎందుకంటే Yes. ఈక్విటీ 2 ఏళ్ల నుంచి అండర్ పర్ఫార్మ్ చేస్తా ఉంది. గోల్డ్ ఆల్రెడీ 90% పెరిగింది. అది పెరిగితే మహా ఎంత పెరగచ్చు, మేబీ 10-20% పెరిగింది. బట్ దీంట్లో రిస్క్ రివార్డ్ తో పోల్చుకుంటే ఈక్విటీలో రిస్క్ రివార్డ్ బెటర్ గా ఉంది. Yes. కాబట్టి దీనికన్నా ఈక్విటీ కన్నా వెళ్ళండి, లేదా మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ కన్నా వెళ్ళండి. Yes. అంటే మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎప్పుడు ఒక దాంట్లో పెట్టకుండా డిఫర్ చేసి పెట్టుకోవాలి. బేసికల్ మీకు అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో క్లారిటీ ఉండాలా. అంటే గోల్ ఓరియంటెడ్ పెడితే మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఆ టార్గెట్ వచ్చిందా ఉంచుకుంటాం. గోల్ లేనప్పుడు ఏంటంటే ఎందుకు పెట్టేమో క్లారిటీ లేనప్పుడు ఏంటంటే అటు ఇటు పరిగెడతా ఉంటాం. పడ్డా అదొక పెయిన్ లాగా, పెరిగితేనేమో హ్యాపీలా ఫీల్ అవుతా ఉంటాం. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ద ఎమోషన్, ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ అనమాట. అందుకని మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఏం గోల్, ఎప్పటికల్లా కావాలి, ఎలా చేస్తే సేఫెస్ట్ లో మనం ఆ టార్గెట్ రీచ్ అవుతాం అన్న దాని క్లారిటీ ఉంటే దాని తగ్గట్టు మనం ఇవి పెట్టుకోవచ్చు. బట్ సింగిల్ అసెట్ ఎప్పుడు కూడా పెట్టడం అనేది రిస్క్ అనే విషయం గమనించాలి. సార్ మరి వీకెండ్ లో మన వెబినార్ క్లాసెస్ ఉన్నాయి కదా, అవును. దాని గురించి ఏం చెప్పబోతున్నారా క్లాసెస్ లో, మరి ఏంటి ఒకసారి viewers? దాంట్లో మీకు ఈటీఎఫ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి కవర్ అవుతుంది. ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఎంటర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంది స్టాక్ మార్కెట్ అనగానే ఇంకా స్టాక్స్ అని ఎంటర్ అవుతూ ఉంటారు. మీరు లాస్ట్ 1 year చూసారు స్టాక్స్ ఎంత డ్రాప్ అవుతున్నాయి, 30, 40, 50% కూడా డ్రాప్ అయినాయి. ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ కూడా 1 week లోనే 10% పడింది. అండ్ ఐటీసీ ఎంత పడింది, ఆల్మోస్ట్ 20% పడింది 1 week లోనే. అందుకని ఏదో ఒక రీజన్ తోటి మార్కెట్ పడతా ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్లో వచ్చేటప్పుడు మీకు 2 రకాల రిస్క్లు ఉంటాయి. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ ఓవరాల్ మార్కెట్ రిస్క్ అనమాట. ఓవరాల్ మార్కెట్ పడితే అన్ని పడిపోతాయి. బట్ మార్కెట్ బాగున్నా సరే స్టాక్స్ ఒక్కొక్కసారి పెరగవన్నమాట. ఎందుకంటే బ్యాడ్ న్యూస్ ఈ 2 పట్టేసి. మీకు ఎవరికైనా సరే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దు అనుకున్నప్పుడు బ్రాడ్ మార్కెట్ రిస్క్ ఒకటే సరిపోద్ది అనుకుంటే సేఫ్టీగా ఉంటుంది అనమాట మీకు. అలాంటి వాళ్ళకి మీ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ బాగా ఉంటాయి అనమాట. అందుకని అసలు ఇవంటే ఏంటి, మీకు రిస్క్ ఎలా తగ్గించుకోవచ్చు, ఎలా మనీ మేక్ చేసుకోవచ్చు, ఇలాంటి టెక్నిక్స్ అని దీంట్లో డిస్కస్ చేస్తారు. కాబట్టి మీరు మార్కెట్లో వచ్చే బిగినర్ అయి ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ పర్సన్ అని ఉండొచ్చు. Yes. మీరు కన్జర్వేటివ్లో మనీ మేక్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అనుకుంటే స్క్రోల్ అవుతున్న కింద నెంబర్ పేరింగ్ చేసుకుంటే మా వాళ్ళు గైడ్ చేస్తారు. సో వివర్స్, మరి స్టాక్ మార్కెట్ ఎన్లి సుందరరామరెడ్డి గారిది వీకెండ్ లో వెబినార్ క్లాస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ, అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా, ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.